హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రివీలింగ్ అన్నౌన్స్. ఈరోజు మనం ట్రైన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసుకుందాం. రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేల్లో ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. భారతీయ రైల్వేల్లో మొత్తం 22,593 రైళ్లు ఉన్నాయి. వీటిలో 9,141 సరుకు రవాణా రైళ్లు కాగా 13,452 ప్యాసింజర్స్ రైళ్లు. భారతీయ రైల్వే తన సేవలతో దేశం మొత్తాన్ని కలుపుతుంది. అయితే వీటన్నింటికి పేర్లు ఉన్నాయా? అసలు రైళ్లకు పేర్లు ఎలా పెడతారు? వాటి లెక్కలు ఎలా ఉంటాయి అనేది చాలామందికి అంతుచిక్కని ప్రశ్న. వీటికి కూడా ఎన్నో ఆలోచించి ఎన్నో లెక్కలు వేసి పేర్లు పెడతారు. భారతీయ రైల్వే రైళ్లకు 3 అంశాల ఆధారంగా పేర్లు పెడుతుంది. అవి ఏంటంటే స్థలం, నిర్దిష్ట ప్రదేశం, రాజధాని పేర్లు కలిసేలా పెడతారు. ఇప్పుడు మనం స్థలం అంటే ఏమిటో తెలుసుకుందాం. స్థలం లేదా స్వస్థానం ఒక రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అనేదాన్ని ఆలోచించి పెడతారు. పలానా ప్రదేశం నుంచి ప్రారంభమైన పలానా ప్రదేశానికి వెళ్ళేది. ఉదాహరణకు ముంబై ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ముంబై మధ్య నడుస్తుంది. కల్కా మెయిల్ హౌరా నుంచి కల్కా వరకు నడుస్తుంది. జైపూర్ ఎక్స్ప్రెస్ మైసూర్ నుంచి జైపూర్ వరకు నడుస్తుంది. ఇలా ఉంటాయి ఈ కేటగిరీ పేర్లు. ఇప్పుడు మనం నిర్దిష్ట ప్రదేశం అంటే తెలుసుకుందాం. ఇక ఇది నిర్దిష్ట ప్రదేశాలను తెలిపేవి. పార్కులు, స్మారక చిహ్నాలు ప్రజలు గుర్తు చేసుకునేలా పెడతారు. అంతేకాకుండా వాటిని దాటుకొని పోతూ ఉంటాయి కాబట్టి వాటికి ఆ పేర్లు పెడతారు. ఉదాహరణకు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఇది హైదరాబాద్ నుండి హౌరా వరకు నడుస్తుంది. మలబార్ ఎక్స్ప్రెస్, రణతంబోర్ ఎక్స్ప్రెస్, కాజీరంగా ఎక్స్ప్రెస్, చార్మినార్ ఎక్స్ప్రెస్, తాజ్మహల్ ఎక్స్ప్రెస్ ఇలా ఉంటాయి ఈ కేటగిరీ పేర్లు. ఆఖరిగా రాజధాని పేరులోనే అర్థమైపోతుంది. ఆ రాజధానులను కలిసేలా రైళ్లకు ప్రత్యేక పేర్లను పెడతారు. ఈ రైళ్లు దేశంలో అన్ని రాజధానులను అనుసంధానం చేస్తాయి కాబట్టి వాటికి ఆ పేర్లను పెడతారు. ఉదాహరణకు రాజధాని ఎక్స్ప్రెస్ ఇది దేశ రాజధాని ఢిల్లీని వివిధ రాష్ట్రాలను రాజధానులతో కలుపుతుంది. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇది డీలక్స్ రైలు అయిన సామాన్యులు కూడా ఇందులో ప్రయాణించవచ్చు. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఇది కూడా ఢిల్లీని వివిధ రాష్ట్రాల రాజధానులతో కలుపుతుంది. ఇదండి రైళ్లకు పేర్లు పెట్టే విధానం. ఏ రైలుకైనా ఇదే విధంగా భారతీయ రైల్వే పేర్లను నిర్ణయిస్తుంది. ఇంతవరకు మీకు చెప్పిన ఫ్యాక్ట్స్ నచ్చినట్లయితే మన రివీలింగ్ అన్నౌన్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.